హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చర్ల. ఎఫ్సిఆర్ఏ బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుంది? అసలు ఈ సవరణలో ఏముంది? దీనివల్ల దేశంలో చాలా ఎన్జిఓలు నిధులు లేక ఆగిపోతాయా? అవి నడిపే ప్రాజెక్టులు, స్కూళ్ళు, ఆసుపత్రులు ఆగిపోతాయా, మూతపడతాయా? వాటి ఆస్తులన్నీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లే ఛాన్స్ ఉందా? తమకు గిట్టని సంస్థలను, ఎన్జిఓలను మూయించే కుట్ర ఇందులో ఉందా? ఇలా ఎఫ్సిఆర్ఏ చుట్టూ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఈ బిల్లుపై ఇంత ఆందోళన ఎందుకు? వీటికి సమాధానం ఈ వీడియోలో చూద్దాం. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రస్తుతానికి ఇది జేపీసీకి వెళ్తోంది. నివేదిక వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తారా లేదా ఏంటనేది తెలుస్తుంది. ఈ బిల్లుని ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎఫ్సిఆర్ఏ విదేశాల నుంచి వచ్చే విరాళాలను నియంత్రించే చట్టం. దీన్ని కేంద్ర హోంశాఖ అమలు చేస్తుంది. విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారు, ఈ అంశాలను మానిటర్ చేయటమే ఎఫ్సిఆర్ఏ లక్ష్యమని ప్రభుత్వం చెప్తుంది. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు భంగం కలగకుండా విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే మా ఉద్దేశం అంటుంది ప్రభుత్వం. దీనికి ఇప్పటి వరకు 4 సార్లు సవరణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏకు మరో సవరణ తీసుకురావడానికి రెడీ అయింది. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఎన్జిఓల నిధులు ఆపడమే కాదు, వాటిని పూర్తిగా మింగేసే స్కెచ్ ఈ సవరణలో ఉంది. ఆస్తుల జప్తు అంటే అసెట్ టేక్ ఓవర్ని తీసుకొస్తామంటోంది ప్రభుత్వం. పాత చట్టంలో ఎన్జిఓల ఆస్తులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ అధికారాలు లేవు. కానీ ఇప్పుడు చేయాలనుకుంటున్న మార్పుల ప్రకారం, ఇప్పుడు చేయాలనుకుంటున్న సవరణ ప్రకారం ఏదైనా ఎన్జిఓ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే, లేదా గడువు ముగిసినా, లేదా వాళ్లే లైసెన్స్ వదులుకున్నా ఆ సంస్థ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందట. దీనికోసం ఒక ప్రత్యేక అథారిటీని నియమిస్తోందట. ఇలా ఆస్తుల జప్తులో తాత్కాలికం, శాశ్వతం అనే నిబంధనలున్నాయి. అంటే ఒక్కసారి విదేశీ విరాళాల లైసెన్స్ ఆగిపోతే విదేశీ నిధులతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, లేదా భవనాలు కావచ్చు, స్కూళ్ళు, ఆసుపత్రులు, వాహనాలు, లేదా వాటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుందట. దీనిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్జిఓలు, మైనార్టీ సంస్థలు ఆందోళనలో ఉన్నాయి. అసలు 2020లో చేసిన సవరణలోనే చాలా కఠినమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజే వేలాది ఎన్జిఓల పీక దాదాపు నులిమేసినంత పనైంది. అప్పటి సవరణ ప్రకారం విదేశీ నిధుల కోసం ఎస్బీఐ న్యూఢిల్లీ బ్రాంచ్లోనే అకౌంట్ తెరవాలి, నిర్వాహకులందరి ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఒక ఎన్జిఓ తన విదేశీ నిధులను వేరే ఎన్జిఓకు బదిలీ చేయకూడదు. పైగా వచ్చే విరాళాల్లో 80% మాత్రమే, 80% ప్రాజెక్టు కోసం వాడాలి, 20% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకు వాడాలి. గతంలో ఇది 50% వరకు ఉండేది. అంటే ఇవన్నీ ఎంత అర్థం లేని రూల్స్. ఎందుకంటే పెద్ద ఎన్జిఓలు చిన్న సంస్థలకు బదిలీ చేయకుండా పనులు ఎట్లా అవుతాయి? 100లో 20 రూపాయల ఖర్చుతో ఆఫీస్ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు ఎలా సాధ్యం? ఎక్కడో ఢిల్లీలో ఉన్న బ్యాంకుతో లావాదేవీలు చేసే ఛాన్స్ తమిళనాడులోనో లేదా ఈశాన్య రాష్ట్రాల్లోనో ఉన్న ఎన్జిఓలు ఎట్లా చేయగలవు? అది ఎట్లా సాధ్యం? దీనివల్ల వేలాది ఎన్జిఓలు మూతపడ్డాయి. 1 జనవరి 2022న ఒక్కరోజే 6,000 సంస్థల లైసెన్స్ రద్దయింది. అంటే 2020 నాటి సవరణతోనే వేలాది ఎన్జిఓలు మూతపడితే 2026 నాటి అమెండ్మెంట్తో పూర్తిగా మూతపడే పరిస్థితి రాబోతుంది. అంటే ఏళ్ల క్రితం విదేశీ విరాళాలతో నిర్మించిన స్కూల్లో ఇప్పటికీ పిల్లలు చదువుతూ ఉండొచ్చు, వందలాది పిల్లలు అందులో ఉంటూ ఉండొచ్చు. అట్లాగే గతంలో కట్టిన ఆసుపత్రిలో వేలాది మంది ఇప్పటికీ చికిత్స తీసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక హాస్టల్, ఒక అనాథాశ్రమం, ఒక రిలీఫ్ సెంటర్, ఒక చారిటీ సంస్థ, ఒక స్కూల్, ఒక హాస్పిటల్, వీటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కానీ సమస్యలో పడితే వాటి ఆస్తుల పరిస్థితి ఏంటి? వాటి అకౌంట్లో ఉన్న డబ్బుల పరిస్థితి ఏంటి? ఆ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడే విదేశీ నిధులు తీసుకునే అవకాశాన్ని ఇచ్చే లైసెన్స్ రెన్యువల్ అనే ప్రస్తావన వస్తోంది. అది కీలకంగా మారుతోంది. అంటే ఎవరికి రెన్యువల్ అవుతోంది, ఎవరికి కాదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రెన్యువల్ కాకపోతే ఆస్తులు గుంజుకునే అవకాశం ఉంది. అంటే కఠినమైన నిబంధనలు పెట్టి ప్రశ్నించే వీలు లేకుండా చేసి తమకు ఇష్టమైన, తమకు అనుకూలమైన సంస్థల లైసెన్సులు మాత్రమే కొనసాగించి తమకు వ్యతిరేకమైన లేదా అనుకూలం కాని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఆపటం, వాటి ఆస్తులను లాక్కోవడం ఇక్కడ టార్గెట్గా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు మైనార్టీల్లో, ఎన్జిఓల్లో ఆందోళనకు కారణమవుతోంది. అసలు ఈ సవరణ ద్వారా ఇంకా ఏ ప్రమాదకరమైన మార్పులు రానున్నాయో తెలుసా?
ఏదైనా ఎన్జిఓ రెన్యువల్ కోసం అప్లై చేసుకోవాలంటే గత 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 10 లక్షల రూపాయల విదేశీ నిధుల్ని ఖర్చు చేసి ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఖర్చు చేస్తే ఈ సంస్థ అంతగా పనిచేయడం లేదు, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు అనే కారణం చెప్పి రెన్యువల్ అవసరం లేదు అంటుంది. చిన్న ఎన్జిఓలన్నీ ఈ ఒక్క రూల్తో మూతపడటం ఖాయం. ఇక సోషల్ మీడియాపై నిఘా, ప్రచురణలపై నిఘా, ఇది మరో కీలకమైన విషయం. రెన్యువల్ అప్లికేషన్తో పాటు ఎన్జిఓలు, వాటి నిర్వాహకులు నడుపుతున్న వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల వివరాల్ని ప్రభుత్వానికి ఇవ్వాలట. ఆ సంస్థ లేదా దాని సభ్యులు పబ్లిష్ చేసిన పుస్తకాలు, వ్యాసాల వివరాలను కూడా ఇవ్వాలి. వీటిలో ఏదైనా ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకంగా ఉంటే అంతే సంగతులు. ఒక చిన్న ఎన్జిఓకి ఇవన్నీ సాధ్యమేనా? అసలు పెద్ద సంస్థ కంటే లాయర్లు ఉంటారు, కంప్లైంట్స్ అధికారులు ఉంటారు, అకౌంటింగ్ టీం ఉంటుంది. కానీ ఒక చిన్న ఎన్జిఓ, ఒక చిన్న గ్రామీణ ఎన్జిఓ, ఒక గిరిజన ప్రాంత సంస్థ, ఒక చిన్న చర్చ్ అథారిటీ నిర్వహించే చారిటీ, వాటికి అంత వ్యవస్థ ఉంటుందా? చివరిగా ఏ సంస్థకైనా విరాళాలకు అనుమతి లైసెన్స్ ఇవ్వకపోతే దాన్ని అప్పీల్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మా లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేయలేదు అని ప్రశ్నించే పరిస్థితి లేదు. జస్ట్ తాళం పడుతుంది, ప్రభుత్వం ఆస్తి లాక్కుంటుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పాలి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి మీరు వినే ఉంటారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఇది. 2020 వరకు ఇది మన దేశంలో పనిచేసింది. కానీ 2020లో FCRAకు చేసిన సవరణ వల్ల ఈ సంస్థకు విదేశీ నిధులు ఆగిపోయాయి. ఇక్కడ ఆఫీస్ కూడా నడపలేని స్థితికి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇది ఒక్కటే కాదు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఆక్స్ఫామ్ ఇండియా, గ్రీన్ పీస్ ఇండియా, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇలాంటి అనేక సంస్థలు మన దగ్గర పనిచేసే పరిస్థితి లేకుండా పోతోంది. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ప్రజల హక్కుల గురించి మాట్లాడుతాయి, పర్యావరణం గురించి మాట్లాడుతాయి, ప్రభుత్వాల అణచివేతను వ్యతిరేకిస్తాయి, ప్రశ్నిస్తాయి, అసమానతలను ఎత్తి చూపుతాయి. ఇలాంటివేవీ నచ్చని కేంద్రం వీటి విరాళాల లైసెన్స్లను రద్దు చేసింది, లేదా ఆంక్షలు విధించింది, మూతపడేలా చేసింది. అంటే ప్రశ్నించే గొంతులు మిగలకూడదు, ప్రభుత్వాన్ని నిలదీసే సంస్థలు ఉండకూడదు. ఈ చట్ట సవరణలో ఇదొక కీలకమైన అంశం. ఇక్కడ మరో పెద్ద సమస్య ప్రొసెలిటైజేషన్, అంటే మత మార్పిడి. విదేశీ నిధుల్ని ఉపయోగించి మత మార్పిడి ప్రచారం చెయ్యకూడదు అనే నిబంధన. కానీ ప్రొసెలిటైజేషన్ అంటే ఖచ్చితంగా ఏంటి? అసలు దాని పారామీటర్స్ ఏంటి? డెఫినిషన్ ఏంటి? మతబోధన, లేక మత విద్య, లేదంటే పాస్టర్లకు ఇచ్చే కౌన్సిలింగా, లేదా పేదలకు సేవ చేస్తూ మతపరమైన కార్యక్రమం నిర్వహించటమా? వీటిలో ఏది ఆ కేటగిరీలోకి వస్తుంది? దీన్ని చట్టం ఏమాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. అంటే ఇక్కడ అధికారుల విచక్షణపై ఆధారపడి సంస్థలు బతకాల్సిందే. ఈ ఆరోపణతో నిధులు రాకుండా చేస్తే, ఎవరైనా అధికారి తప్పుడు రిపోర్ట్ ఇస్తే వాటి ఆస్తుల్ని గుంజుకునే అవకాశం ఉంది. ఇదే క్రిస్టియన్ సంస్థల ప్రధాన ఆందోళన. ఇక చారిటీకి సంబంధించిన సంస్థలు, అసలు విదేశాల నుండి విరాళాలు ఎందుకు వస్తాయి? అభివృద్ధి చెందిన దేశాల నుండి నిధులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు లేదా పేద దేశాలకు వస్తాయి. విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్, ఆర్ఫనేజెస్, ఇట్లా అనేక రకాల ఏరియాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తుంటాయి. వాటిపై ఆధారపడి ఎన్నో సంస్థలు పనిచేస్తాయి. ఇక్కడ విదేశీ విరాళాలు అనగానే చర్చిలకు వచ్చే డబ్బుగానే చాలామంది మాట్లాడతారు. కానీ ప్రభుత్వాలే విదేశీ విరాళాలు, అప్పులు తీసుకుంటున్నాయి, ఇంకా సంస్థలదేముంది? సో ఇది మైనార్టీలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. వేలాది ఎన్జిఓలు ప్రజల కోసం పనిచేస్తాయి. వాటికి ఈ నిధులే ఆధారం. దేశంలో అన్ని పనులు ప్రభుత్వాలే చేయలేవు. అంత చిత్తశుద్ధి, అంత శక్తి వాటికి లేదు. మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్ని విదేశాల నిధులతోనే నడుస్తూ ఉంటాయి. అవి గ్రామాల్లో స్కూల్స్ నడుపుతూ ఉండొచ్చు, లేదా మరో ప్రాంతంలో హాస్పిటల్ నిర్వహిస్తూ ఉండొచ్చు, పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుండొచ్చు, లేదా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తూ ఉండొచ్చు. విపత్తుల సమయంలో ఆదుకునే సంస్థలు కొన్ని ఉంటాయి. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. వృద్ధుల కోసం పనిచేసే ఉంటాయి. సైన్స్ సంబంధ పరిశోధనలకు కృషి చేసే ఉంటాయి. మానవ హక్కుల సమస్యలపై అధ్యయనం చేసేవి, పోరాడేవి ఉంటాయి. వీటన్నిటికీ విదేశాల నుండి వచ్చే విరాళాలే ఆధారం. మరి ఈ నిధులు ఆగిపోతే ప్రాజెక్టులు తగ్గుతాయి, సిబ్బంది తగ్గుతారు, ఉద్యోగాలు పోతాయి, చివరికి ఎన్జిఓలు కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. ఒక్క హైదరాబాదులోనే ఇలా మూతపడినవి ఎన్నో ఉన్నాయి. దేశంలో లక్షల్లో ఎన్జిఓలు ఉంటే వాటిల్లో ఓ 50,000 లోపు సంస్థలకు మాత్రమే విదేశీ విరాళాలు వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య 65% తగ్గి గత 10 ఏళ్ల కాలంలోనే వేలాది స్వచ్ఛంద సంస్థలు మూతపడి FCRA లైసెన్సులు రెన్యువల్ కాక ఇప్పుడు చివరికి 14,000 సంస్థలు మాత్రమే మిగిలాయి.
అంటే ఆ సంస్థలు తీసుకునే విదేశీ విరాళాల లైసెన్స్ రద్దయింది. మన దగ్గర ఎఫ్సిఆర్ఏను సమర్థించే వాళ్ళు తరచూ అమెరికాని ఉదాహరణగా చెప్తారు. అమెరికాలో ఎఫ్ఏఆర్ఏ అనే చట్టం ఉంది, అంటే ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇక బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో కూడా విదేశీ నిధులపై నియంత్రణలు ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ప్రజాస్వామ్య దేశము విదేశీ నిధుల్ని నియంత్రిస్తుంది. ఇది మోడీ ప్రభుత్వ వాదన. కానీ అక్కడి చట్టాలకు ఇక్కడి చట్టాలకు చాలా చాలా తేడా ఉంది. అమెరికాలో ఎఫ్ఏఆర్ఏలో ప్రధానంగా ఎవరి తరపున మీరు పనిచేస్తున్నారు, ఎవరు మీకు నిధులు ఇస్తున్నారు, ఆ విదేశీ సంస్థతో మీకున్న సంబంధం ఏంటి, ఈ వివరాలని చెప్పాలి. అంటే పారదర్శకతను వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఎఫ్సిఆర్ఏ అంటే మన దేశంలో ఉన్న చట్టంలో ఏముంది? అసలు విదేశీ నిధులను తీసుకోవాలంటేనే ప్రభుత్వ అనుమతి అవసరం, రిజిస్ట్రేషన్ కావాలి, రెన్యువల్ కావాలి. ఆ రెన్యువల్ని తిరస్కరించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, రద్దు చేయొచ్చు, చివరికి ఆస్తిని కూడా గుంజుకుంటారట. మరి అక్కడ ఇక్కడ ఎంత తేడా ఉందో చూడండి. అంటే ఏ సంస్థలకు విదేశీ నిధులు రావాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ఏ సంస్థలకు నిధులు రాకూడదో కూడా అదే డిసైడ్ చేస్తుంది, చివరికి దాని ఆస్తులు గుంజుకుంటుందన్నమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా లేదా ప్రశ్నించినా, హక్కు గురించి మాట్లాడినా, అణచివేత, ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు మాట్లాడితే వాటిని మూసిపారేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక పక్క ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలకు కనీసం రిజిస్ట్రేషన్ ఉండదు. వాటికి ఎంత సొమ్ము వస్తుందో, ఆ సొమ్ముని ఎలా ఖర్చు చేస్తాయో చెప్పరు. కానీ దేశంలో సేవ చేసే సంస్థలు, ప్రజల్ని చైతన్యపరిచే సంస్థలకు మాత్రం శక్తికి మించిన కండిషన్లు పెట్టి, లాజిక్ లేని రూల్స్ పెట్టి వాటిని మూసేయడమే ఇక్కడ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈ చట్ట సవరణను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తున్నారు.